వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో బెల్లీ ఫ్యాట్ సమస్య ఇబ్బంది పెడుతున్న సమస్య. సో బాడీ అంతా సన్నగా ఉన్నా కానీ చాలా మందిలో బెల్లీ అనేది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి కారణాలు ఏంటి, మరి న్యాచురల్ వేస్ ఏమున్నాయి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. మేడం నమస్తే అండి. నమస్తే. సో బెల్లీ ఫ్యాట్ అంటే అందరిలో బెల్లీ ఫ్యాట్ ఉంటూ ఉంది. సో బాడీ అంతా సన్నగా ఉన్నా కొందరు అయితే పొట్ట మాత్రమే పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ సమస్య? ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ అనేది ఫస్ట్ మెయిన్ కాజ్ ఏంటంటే మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ అట్లేం లేకపోయేసరికి డెఫినెట్గా బెల్లీ ఫ్యాట్ అనేది స్టోర్ అయిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఒబేసిటీస్ టైప్స్ ఉంటాయన్నమాట. సో వన్ ఆఫ్ ద టైప్ ఇదనమాట ఒబేసిటీకి. అట్లా కూడా అవుతుంది. ఓవర్ వెయిట్ అయిపోయి అట్లా చేయడం వల్ల కూడా మీకు బెల్లీ ఫ్యాట్ వస్తుంది. ఇప్పుడు స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీకు స్ట్రెస్కి రెస్పాన్స్లో కార్టిసాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో. ఇప్పుడు మనం ఎంత ప్రాపర్గా 8 hours ఆఫ్ సౌండ్ స్లీప్ ఉంటేనే అది మీకు పోతుంది అనమాట, నార్మలైజ్ అవుతుంది. అట్లా కాకుండా లేట్ నైట్స్ వరకు మేల్కొని ఉండడం, ఎక్కువ ప్రాపర్గా ఇంటరప్టెడ్ స్లీప్ ఉండడం, స్లీప్ షెడ్యూల్ సరిగా ఉండకపోయేసరికి ఈ కార్టిసాల్ లెవెల్స్ అనేవి బాడీలో ఇంక్రీజ్ అయిపోవడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ అనేది కాజ్ అవుతుంది. ఇంకోటి మెయిన్ కాజ్ ఏంటంటే ఇప్పుడు అందరికీ ప్రోబయోటిక్స్ లేకపోవడం వల్ల స్టమక్ బ్లోట్ అవ్వడం కానీ, స్టమక్ క్లీన్ అవ్వకపోవడం కానీ, ఇవన్నీ అయ్యేసరికి అది స్టమక్ ముందుకు వచ్చినట్టు అవ్వడం వల్ల మీకు అట్లా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు అట్లా చూసినట్టయితే మీరు డెఫినెట్గా మీ డైట్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, ఎంత బయట ఫుడ్ తింటున్నారు, ప్రోబయోటిక్స్ ఎంత తీసుకుంటున్నారు, ప్రోబయోటిక్స్ కిల్ చేసే ఫుడ్ ఎంత తీసుకుంటున్నారు, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు నార్మల్ యంగ్స్టర్స్ అట్లా అంటే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు జాబ్స్ అవన్నీ చూసినట్టయితే ఎక్కువ సిట్టింగ్ ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి అట్లా వస్తుంది. ఇప్పుడు మీరు జస్ట్ వర్కౌట్ హై ఫైబర్ డైట్ తీసుకొని మంచి కోర్ ఎక్సర్సైజెస్ పైన కాన్సన్ట్రేట్ చేసి వర్కౌట్స్ చేసినట్టయితే మీకు బెల్లీ ఫ్యాట్ పోతుంది. ఓకే. మెటబాలిజం మెయిన్ ఇంపార్టెంట్ బెల్లీ ఫ్యాట్కి. అంతే, మీకు మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అయితే బెల్లీ ఫ్యాట్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది. ఎస్, బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ కొవ్వు చీర ఉండడము, అది బెల్లీ ఫ్యాట్ అంటాము. సో బ్లోటెడ్ స్టమక్ కూడా చాలా మందికి ఉంటుంది. దానివల్ల కూడా పొట్ట ముందుకు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది పొట్ట చుట్టూ కొవ్వు చేరి ఉంది, బెల్లీ ఫ్యాట్ ఇది అని మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఏమన్నా అది స్ట్రక్చర్ని బట్టి తెలుస్తుందా? మనం ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చా సెల్ఫ్గా? అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీకు బెల్లీ ఫ్యాట్ ముందు నుంచి లేదు, సడన్గా ఇప్పుడు రావడం ఎవరికి ఎక్కువ వచ్చేసేది ఎక్సెసివ్గా. సో మీకు సడన్గా ఎక్కువ ఇట్లా ముందరికి వచ్చినట్టు అనిపిస్తుంది అంటే డెఫినెట్గా యూ మస్ట్ ట్రై విత్ సమ్ ప్రోబయోటిక్స్. ఓకే. మీరు ప్రోబయోటిక్స్ తీసుకొని ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసుకున్నాక మీకు అది ఫైబర్ ఎక్కువ తీసుకుంటూ ప్రోబయోటిక్స్ తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోతుంది. అట్లా సెట్ అయిపోయింది అంటే నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. మీరు అన్ని చేస్తున్నారు, ప్రోబయోటిక్ ప్రాపర్గా తీసుకుంటున్నారు, ఫైబర్ తీసుకుంటున్నారు, అయినా కానీ మీకు స్టమక్ సెట్ అవ్వట్లేదు అంటే అప్పుడు అది బెల్లీ ఫ్యాట్ అనమాట. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది గ్రాడ్యువల్గా వస్తుంది. మీకు ఒకేసారి వచ్చేసింది అంటే బ్లోటెడ్ స్టమక్. ఎక్కువ వాటర్ తాగి లేకపోతే ఏదైనా కానీ ప్రోబయోటిక్స్ ని మనం బ్లోటెడ్ స్టమక్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ. ఓకే. సో ఇలాంటి ఆహారాలు అంటే పెరుగు, ఇలాంటివి, పెరుగు, బటర్ మిల్క్, చద్దన్నం అంటారు కదా, అది కూడా బాగా వర్క్ చేస్తుంది. మీకు ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఏమన్నా ప్రోబయోటిక్ రిచ్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, ఇవన్నీ ఫర్మెంటెడ్ ఫుడే కాబట్టి దాంట్లో మీకు ప్రోబయోటిక్ కంటెంట్ మంచిగా వస్తుంది. ఇప్పుడు మనకి ప్రీబయోటిక్స్ ఉంటాయి, ఇవి ప్రోబయోటిక్ కి ఫుడ్ అనమాట. కాబట్టి మీరు ప్రీబయోటిక్స్ అంటే మళ్ళీ ఫైబర్లో ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ వీటిలో ఉంటుంది. ఇవి తీసుకున్నా కానీ మీకు ప్రోబయోటిక్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి స్టమక్ లో. జస్ట్ డైరెక్ట్ గా ప్రోబయోటిక్స్ తీసుకోకుండా ఇవి తీసుకున్నా కానీ గట్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. అట్లా అవ్వడం వల్ల కూడా మీకు బ్లోటింగ్ ఇవన్నీ ఇష్యూస్ అనేవి తగ్గిపోతాయి, ప్రోబయోటిక్స్ పెరిగిపోతాయి కాబట్టి ఆటోమేటిక్గా. ఎస్. సో అయితే గట్ హెల్త్ పాడవడం వల్ల ఈ బ్లోటెడ్ స్టమక్ అనేది వస్తుంది. సో దీనికి ఒక మేజర్ కారణం అయితే అదే. గట్ హెల్త్ అయితే ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు, అందుకే అందరికీ బ్లోటెడ్ స్టమక్, బెల్లీ ఫ్యాట్ వచ్చినట్లుగా పొట్ట ముందుకు రావడం అనేది కనిపిస్తుంది. అంటే మనం టచ్ చేసి ఏమైనా తెలుసుకోవచ్చు, అంటే పొట్ట నొక్కితే లోపలికి వెళ్తే అది బ్లోటెడ్ వల్ల వచ్చిన పొట్ట అలా ఏమైనా తెలుస్తుందా మనకి? అంటే ఇప్పుడు ఒకవేళ అదే ఇప్పుడు అట్లా తెలియడం అనేది కొంచెం కష్టమే, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలంటే తెలియాలంటే కష్టమే. ఒకవేళ మీకు ఏమన్నా స్టమక్ పెయిన్ వస్తుంది, స్టమక్ ఇష్యూస్ ఉన్నాయి, ఇండైజెషన్ కూడా అవుతుంది అంటే మీరు కొంచెం తెలుసుకోవచ్చు అనమాట, ఇది బ్లోటింగ్ కానీ గట్ హెల్త్ ఇష్యూస్ అని మీకు అర్థమవుతుంది. లేదు అంతా బాగానే ఉంది, మీకు స్టమక్ ఇష్యూస్ ఏం లేవు, డైజెషన్ ప్రాబ్లం లేదు,
అట్లా ఏం లేదు, జస్ట్ మీకు అట్లా బెలీ ఫ్యాట్ వస్తుంది సడన్గా స్టార్ట్ అవుతుంది అంటే డెఫినెట్గా మీకు అది అర్థమవుతుంది అది బెలీ ఫ్యాటే అని చెప్పి. ఓకే. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి రకరకాల టీస్ అనేవి అందరూ తీసుకుంటూ ఉంటారు. సో మార్నింగ్ హనీ లెమన్ వాటరు, సినమిన్ టీ ఇలా తీసుకుంటూ ఉంటారు. రకరకాల టీస్ అయితే ఉన్నాయి దీనికోసం ప్రత్యేకంగా. అవి పనిచేస్తాయా? అంటే మీకు ఏదైనా కానీ ఇప్పుడు బెలీ ఫ్యాట్ కట్ చేయాలి అంటే టీస్ అనేవి వర్క్ చేయవన్నమాట. ఇప్పుడు టీస్ తీసుకుంటూ మీరు చెప్పినట్టు రకరకాల టీస్ అన్ని తీసుకుంటూ డైట్ మెయింటైన్ చేస్తేనే మీకు బెలీ ఫ్యాట్ కట్ డౌన్ అవుతుంది. మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వాలంటే మీకు కొంచెం గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఇవి హెల్ప్ చేస్తాయి. కాబట్టి ఇవి ఇంక్లూడ్ చేసుకుంటూ మీరు మంచిగా లైక్ వర్కౌట్ రొటీన్ ఫాలో అవుతూ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని స్ట్రెస్ లెవెల్స్ మెయింటైన్ చేసుకొని మంచి ఫైబర్ రిచ్ డైట్ ఫాలో అయితే అప్పుడు మీకు ఆటోమేటిక్గా బెల్లీ ఫ్యాట్ అనేది పోతుంది. ఓకే, ఎస్, ఖచ్చితంగా. కానీ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడం అనేది చాలా టఫ్ జాబ్ అన్నట్లుగా చెప్తూ ఉంటారు కదా. ఆబ్వియస్లీ అంటే మనకి ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు జిమ్ ట్రైనర్స్ కానీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ ఎవరైనా వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు లాస్ట్లో తగ్గేది బెల్లీ ఫ్యాట్ అని చెప్తారు. మొత్తం బాడీ ఫ్యాట్ అంతా తగ్గిన తర్వాత లాస్ట్ తగ్గేది బెల్లీ ఫ్యాట్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి కొంచెం డెఫినెట్గా అది కష్టమే. మెటబాలిజం అవన్నీ ఇంప్రూవ్ చేసుకున్నాకనే కోర్ పైన బాగా వర్కౌట్ చేస్తే అప్పుడు మీకు తగ్గుతుంది. ఓకే. సో బెల్లీ ఫ్యాట్ కోసం రకరకాల సర్జరీస్ కూడా చేయించుకుంటూ ఉంటారు. సో రకరకాల మిషన్స్ ఉన్నాయి ఫ్యాట్ తగ్గించడానికి అంటూ ఉంటారు. అవి మంచివేనా? ఇప్పుడు మీరు సర్జరీ కానీ మెషిన్స్ కానీ ఏవి ఆప్ట్ చేసుకుంటున్నా కానీ వాళ్ళు మీకు ఆ ప్రొసీజర్ అండర్గో అయ్యే ముందు మీకు కన్సెంట్ ఫామ్ అనేది ఇస్తారు. మీరు సిగ్నేచర్ చేసి ఆ రిస్క్స్ అన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవన్నీ మీకు ఓకే అనుకుంటేనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. అంటే ఇప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఆబ్వియస్గా రిస్క్స్ ఉంటాయనే కదా. ఇంకా ఎందుకంటే ఇప్పుడు స్టమక్ బేరియాట్రిక్ సర్జరీ కావచ్చు లేకపోతే లైపోసక్షన్ కావచ్చు డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వాటికి. మీరు ప్రాపర్గా చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయినా కానీ తర్వాత మీరు మెయింటైన్ చేసుకోవాలి దాన్ని, లేకపోతే మళ్ళీ కాంప్లికేషన్స్ అన్నీ వస్తుంటాయి. దానికి బదులు మీరు న్యాచురల్గా ఎంత ఇప్పుడు మీరు సర్జరీ చేసుకుంటే ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి మీకు. న్యాచురల్గా అయితే కొంచెం టైం పడుతుంది. కానీ టైం పట్టినా కానీ హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ ఏమి ఉండవు మీకు న్యాచురల్ ప్రాసెస్తో. కాబట్టి మీరు న్యాచురల్గా తీసుకుంటేనే బెటర్ ఏదైనా కానీ. ఎస్, ఖచ్చితంగా. సో ఈ పీసీఓడి, పీసీఓఎస్ లాంటి సమస్యలు రకరకాల బెల్ట్స్ కూడా వాడుతూ ఉంటారు దానికోసము. సో వాటి వల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు బెల్ట్ ఒకసారి వాడుతున్నారు అంటే అది మీకు దాంట్లో మీకు లైన్స్ ఏమో ఉంటాయి కదా. లైక్ ఇప్పుడు ఫస్ట్ వీక్ ఒక లైన్, సెకండ్ వీక్ ముందరికి వెళ్ళిపోతారు, సెకండ్ లైన్కి వెళ్తారు, అట్లా చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే మీరు ఆ బెల్ట్ వేసుకొని వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ బెల్ట్ వేసుకొని మీరు వర్కౌట్ చేయాలి, బెల్ట్ వేసుకొని వాకింగ్ చేయాలి, రన్నింగ్ ఇవన్నీ చేయమని చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ మీరు అది బెల్ట్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ ఇట్లా ప్రెస్ అయిపోతాయి అనమాట. అట్లా అవ్వడం వల్ల మీకు అది లుక్ అనేది ఇట్లా అనిపిస్తుంది అంతేకాని ఆ బెల్ట్ తీసినాక మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మీరు డే మొత్తం బెల్ట్ వేసుకొని ఉండి అట్లా అవ్వడం వల్ల మీకు కొంచెం కనిపిస్తుంది అంతేకాని ఒకసారి మీరు బెల్ట్ తీసి 1 month మీరు నార్మల్ లైఫ్ స్టైల్ గెట్ బ్యాక్ అయితే మీకు సేమ్ మీకు డిఫరెన్సింగ్ అనిపించదు, మళ్ళీ ముందులాగే అయిపోతుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో బెల్లీ ఫ్యాట్ అనేది నిజంగానే చాలా పెద్ద సమస్య. తగ్గించుకోకపోతే చాలా రకాల కాంప్లికేషన్స్ వస్తాయని చెప్తూ ఉంటారు. లైక్ డయాబెటీస్ ఇలాంటివి వస్తాయని చెప్తూ ఉంటారు. సో అందరూ కూడా హెల్తీగా ఉండాలని కోరుకుందాం, బెల్లీ ఫ్యాట్ లాంటివి తగ్గించుకోవాలని కోరుకుందాం, న్యాచురల్ వేస్లో దీన్ని ట్రై చేయాలని కోరుకుందాం. ఆహారాలు అయితే చాలా చక్కగా చెప్పారు. సో అవాయిడ్ చేయాల్సినవి ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ బెల్లీ ఫ్యాట్ కానీ ఏ ఫ్యాట్ అయినా కానీ మీకు స్టార్ట్ అవుతుంది అంటే మీరు ఏదైనా ఫుడ్ ఎక్సెసివ్ క్యాలరీ బ్యాలెన్స్లో తీసుకున్నప్పుడు. అంటే మీరు ఎప్పుడైనా ఎంటీ క్యాలరీస్ ఇవి తీసుకుంటున్నారంటే, ఎంటీ క్యాలరీస్ అంటే కూల్ డ్రింక్స్ కావచ్చు, ఇప్పుడు ప్యాకేజ్డ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ బెవరేజెస్ ఇవన్నీ మీకు ఎంటీ క్యాలరీస్ ఇస్తాయి. కాబట్టి ఇట్లాంటి ఫుడ్ మీరు తీసుకుంటున్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు, లిక్విడ్స్ కానీ ఫుడ్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ చాలా హై. ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైనా కానీ హై ఇన్ ఫ్యాట్, సాల్ట్ అండ్ షుగర్ అనమాట. ఇట్లాంటి ఫుడ్స్ మీరు ఎప్పుడు కన్జ్యూమ్ చేసినా కానీ మీకు క్యాలరీ లోడ్ అనేది చాలా ఎక్సెసివ్గా అవుతుంది. మీరు దాన్ని ఎంత ఫోర్టిఫై చేసినా కానీ ఇప్పుడు విటమిన్స్ యాడ్ చేస్తున్నాము, మైక్రో న్యూట్రియన్స్ యాడ్ చేస్తున్నాము, ఈ న్యూట్రిటివ్ కంటెంట్ ఎంత ఉంది అని చూపిస్తారు. మీకు ఎంత చూపించినా కానీ అది హోల్సమ్ అయితే ఉండదు, న్యూట్రిషియస్ హెల్తీ అయితే 100% ఉండదు. ఓకే, ఇవన్నీ తినడం వల్ల మీకు బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుంది అనమాట. ఎస్, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాము. సో అంతేకాదు త్వరగా తగ్గిపోవాలని రకరకాల సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు, అలాంటివి కూడా అవాయిడ్ చేయాలని కోరుకుందాం. సరైన పోషకాహారం తీసుకుంటూ సో ఏవైతే డైట్ చెప్తారో వాటిని పాటిస్తే కనుక ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.